హెల్ప్ చేయాలా అని స్టైల్గా అడగకపోతే సౌమ్యంగా వినయంగా దగ్గరకొచ్చి అత్తయ్యగారు మీకు నేనేమైనా సహాయం చేయగలనా అని అడగచ్చుగా. అమెరికాలో అలా అడగరు. నా మొహం అమెరికా, నువ్వు ఉంటుంది ఇండియాలో. అది అచ్చ తెలుగు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి శ్యామ్లా ఉండటం నేర్చుకో అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. సమంతది డ్రామా, అది యాక్ట్ చేస్తుంది. మొహం పగులుద్ది ఆంటీ అని శ్యామ్ ఈ మాట వింటే అలా అంటుంది అంటున్నాను. కాబట్టి శ్యామ్ అందరితో ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో చెప్తా. గుర్తు చేసుకున్నావా? లేకపోతే పాత సినిమాలో చూపిస్తారే మోహన్ చుట్టూ రింగులు తిరుగుతూ అలా రింగులు తిప్పాలా? రింగులు తిప్పడం ఏంటి? అది మా చిన్నతనంలో సినిమాల్లో మేము చూసేవాళ్ళం. ఏదైనా గతం గుర్తుకు రావాలంటే మోహన్ చుట్టూ అలా అలా రింగులు తిప్పుతారు. నువ్వు కూడా నీ వేల్తో రింగులు తిప్పుతూ శామ్ గురించి, శామ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ వెళ్ళు. వెళ్ళు, ఆలోచిస్తూ వెళ్ళమ్మా సామాన్య. అమ్మయ్యా, తల్లు పొదిలింది. ఎందుకు చెల్లి నవ్వుతున్నావు? పిచ్చిదాన్ని ఇంకా పిచ్చిదాన్ని చేసి మరి పంపించావు కదా, అందుకే నవ్వుతున్నారు. అదేం కాదులే, కాబోయే కోడలు మారుతుందని అలా నవ్వుతున్నావు కదూ. అభిగాడు లిల్లీని నెట్టేసి పారిపోడు కదా. వాడేమో అలా చేయడు. ఒకవేళ అలా ట్రై చేస్తే లిల్లీ వాణ్ణి చంపేస్తుంది. ఎంతైనా నీ సిస్టరే కదా. అంటే అంటే ఏంటి? నేను నిన్ను చంపుతున్నానా? నీకోసం నేను చాలా చేయాల్సి వస్తుంది. అదొక రకంగా నువ్వు నన్ను చంపడమే కదా. ఇదిగో ముచ్చు మొహం దానా, ఇలా మాట్లాడితేనే. ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? ఏంటి చూస్తున్నావు? ఈ వేలికి మొన్న పచ్చబట్ట వేయించుకున్నావు కదా, లేదేంటి? చెప్పు శామ్. నిన్న ఆ సామాన్య పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళకి వేలు చూపించినప్పుడు కూడా పచ్చబొట్టు లేదు. ఏం చేసావు? ఏమైంది? జరిగిపోయింది. నేను సీరియస్గా అడుగుతున్నాను. పచ్చబొట్టు చెరిగిపోవడం ఏంటి? ఇంపాసిబుల్. అరే చెరిగిపోయింది సూర్య, నిజం. నేను సీరియస్గా అడుగుతున్నాను. అది చెరిగిపోవటం అంటూ జరగదు. పైన స్కిన్ వేలో తీసేస్తే తప్ప అది జీవితాంతం అలాగే ఉంటుంది. మేనేజ్ చేశానులే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.